హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? ఎంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారంటే ఛానల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చూస్తున్న వ్యూవర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే మీరు కూడా ఒక లైక్ అయితే చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే మీపై మీ పర్సన్ క్రష్ ఫీలింగ్స్ ఏంటనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Knight of Cups, Eight of Pentacles, Eight of Spades, the Moon, Seven of Wands, Five of Cups, Four of Cups, King of Cups, Four of Pentacles, Four of Spades. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రీవియస్లో మీ రిలేషన్ని మూవ్ ఆన్ చేసేసి మీ నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు, సక్సెస్ చేస్తారు, మీ రిలేషన్ని గ్రోత్ చేస్తారు అని చెప్పి. బట్ మీ పర్సన్ ఏంటంటే స్లో మూమెంట్ ఎనర్జీ అనమాట. అంటే ఎప్పటికీ కూడా మీ రిలేషన్లో ఎటువంటి స్టెప్ అనేది ఈ వ్యక్తి తీసుకోలేదు ప్రీవియస్లోని. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ కన్నా ఈ వ్యక్తి తన కెరియర్కి, లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఇచ్చినట్టు అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మీరు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని చెప్పి మీరు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ గురించి మీరైతే ఆలోచిస్తూ ఉన్నారనమాట. చాలా సఫర్ అవుతున్నారు మీరు. నైట్ కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ నిద్ర పట్టకుండా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి హెల్త్ పరంగా కూడా కనిపిస్తుంది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ పర్సన్ మారి మళ్ళీ మీ దగ్గరికి వస్తే చాలు అని చెప్పి మీరైతే మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే కప్స్ ఎనర్జీ అంటే ఎమోషన్స్కి సంబంధించింది అనమాట. మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. మనకి అదే ఇక్కడ చూపిస్తుంది. చాలా చేంజ్ అయ్యారు మీ పర్సన్ అయితే. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొన్ని నిజాలు అనేవి తెలుసుకున్నారనమాట. మీ గురించి ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఎలాంటి వారు, అలాగే తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వారు, ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్కి బాగా అర్థమైంది. దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఒక్కసారి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి అయితే ఈ వ్యక్తి మన రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ మనం హ్యాపీగా ఉందాము అని చెప్పి మిమ్మల్ని అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీకోసం.
మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు ఆ ఎనర్జీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నట్టయితే మీకు అనిపిస్తుంది. అందుకే మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచించడం కానీ, మీ పర్సన్ ఆ థాట్స్ నుంచి మీరు బయటికి రాలేకపోవడం కానీ ప్రెజెంట్ అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మీరు నైట్ నిద్రపోయే ముందు, అలాగే ఇక్కడ మీరు నిద్రపోయే టైంలో కూడా సడన్‌గా మీకు మెలకువ రావడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ గురించి ఆలోచనలు మీకు రావడం, మీరు చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం. అంటే ఏదో మీ లైఫ్‌లో మిస్ అయిన ఫీలింగ్ మీకు మళ్ళీ రావడం. అంటే మీ లైఫ్‌లో ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా అది ఇంకా ఎక్కువగా అనిపించడం అనమాట. అది ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారక్కడ. అందుకే మీకు ఆ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుందనమాట. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా మీ పర్సన్ విషయంలో మీరైతే ఫీల్ అవ్వడం కానీ, ఆలోచించడం కానీ, మీరు తన ఎనర్జీలోకి పూర్తిగా వెళ్ళిపోవడం కానీ జరుగుతుందనమాట. ఇక్కడేంటంటే మీరు మీ పర్సనల్ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీరు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోవడం కష్టమేమీ కాదు. అయినప్పటికీ కూడా మీరు మీ పర్సన్ గురించి అయితే మీరైతే వెయిటింగ్ చేస్తున్నారనమాట. అంటే మీ లైఫ్‌లోకి ఎన్ని న్యూ ఆపర్చునిటీస్ అంటే వేరే న్యూ పర్సన్స్ మీకు ప్రపోజ్ చేయడం కానీ, లేదంటే మీకు మ్యాచెస్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా మీ ఫోకస్ అనేది మీ పర్సన్ పైన ఉందనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ విషయానికొచ్చేసరికి తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్ అయితే మీతోనే తనైతే కనెక్ట్ అయ్యి ఉన్నారు. తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళతో మీ పర్సన్ అయితే కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. ఇక్కడ ప్రీవియస్‌లో మీ ఇద్దరి మధ్యన అయితే కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వచ్చాయనమాట. అవి ఎక్కువగా ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా ఉండడం కానీ, అలాగే ఇక్కడ తను తన లైఫ్‌లో బిజీగా ఉంటూ మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని ఎమోషనల్‌గా బాధపెట్టడం కానీ, మీ రిలేషన్ విషయంలో మీరు కమిట్మెంట్ అడిగితే కనుక మీ ఇద్దరి మధ్యన కమిట్మెంట్ ఇష్యూస్ కానీ, ఇలాంటివైతే ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అది కూడా కమిట్మెంట్ విషయంలోని. అలాగే ఇక్కడ కొంతమంది రిలేషన్ విషయంలో మీ పర్సన్ నుంచి మీరైతే స్టెబిలిటీ కావాలి అని చెప్పి అడిగారనమాట. బట్ ప్రీవియస్‌లో మీ పర్సన్ అయితే మీకు ఆ స్టెబిలిటీ అనేది ఇవ్వలేదు మీ రిలేషన్‌కి. ఇలాంటివి కొన్ని డిస్టర్బెన్స్ అనేవి మీ రిలేషన్‌లో ప్రీవియస్‌లో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి. అంటే మీకు దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి తన ఆలోచనలనేవి మీ దగ్గరే ఉన్నాయన్నమాట. మీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు. అంటే మీరు ఏ పని చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు? అలాగే ఇక్కడ తింటున్నారో లేదో? ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా మీ పర్సన్ అయితే. ఇక్కడ మీ పర్సన్‌తో మీరు మాట్లాడకుండా ఉండలేరు. మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు. చాలా ఎమోషనల్‌గా మీరు బాధపడతారు అని చెప్పి మీ పర్సన్‌కి తెలుసు. నేను లేకుండా ఉండరు నా పర్సన్ అయితే. బట్ ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు? నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని నా పర్సన్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి మీ గురించే ఆలోచిస్తున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా. అంటే తను తన కెరియర్ విషయంలో తను ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఆలోచనలనేవి ఎమోషనల్‌గా మీకోసమే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పైకి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్‌కి ప్రేమ వచ్చినా లేదంటే కోపం వచ్చినా కూడా డిఫెండ్ చేసుకోలేరనమాట. కంట్రోల్ చేసుకోలేరు. తనకి ప్రేమ వస్తే ఎంత కంట్రోల్ చేసుకోలేరో సేమ్ కోపం వచ్చినా ఆ విధంగానే బిహేవియర్ చేస్తారనమాట ఈ వ్యక్తి. అందుకనే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో కూడా అంతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తనని తనైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్‌ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మనకిక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు.
మీ పర్సన్ మైండ్ సెట్ ఎలాంటిదంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఈ వ్యక్తి. మీ గురించి ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఈ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుంది అని, లేకపోతే పేరెంట్స్‌తో ఎదిరించే ధైర్యం అయితే నాకు లేదు. పేరెంట్స్‌తో నేను ఫైట్ అయితే చేయలేను. పేరెంట్స్‌తో నేను రూడ్‌గా ఈ విధంగా అయితే బిహేవియర్ చేయలేను అని చెప్పి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో కొంతమంది వ్యక్తుల మాటలు విని కూడా మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట మీ రిలేషన్‌కి. వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించి మీ రిలేషన్‌ని స్టార్ట్ చేయలేను నేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు ప్రీవియస్‌లోని. అలాగే మీతో కమిటెడ్‌గా ఉండలేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది మనకి ప్రీవియస్‌లో మీ ఇద్దరి మధ్యన. ఇప్పుడు అవే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ప్రీవియస్‌లో ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో తనకి ఎంత కావాలి అని ఉన్నా కూడా మీకు దూరమైపోయారనమాట. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే నీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది. బట్ ఉండలేకపోతున్నాను. ఇలా ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారనమాట. కొంతమంది అయితే మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. తన ఫ్యామిలీలో తను బందీ అయిపోవడం కానీ, అంటే తనకున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ దగ్గర ఈ వ్యక్తి ఆగిపోవడం కానీ, మీరంటే మీ పర్సన్కి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా, అంటే తన స్వార్థం చూసుకుని తన కెరియర్ గురించి ఆలోచించుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, ఫ్యామిలీ మాటలు వినడం కానీ జరిగింది ప్రీవియస్‌లోని. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి అయితే చాలా ఇష్టం అయితే ఉందన్నమాట. తన మనసులో మీరంటే ఇష్టం అనేది ఏర్పడింది. మీ నుంచి అయితే వీళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు. అలాగే మరొక వైపు ఏంటంటే ఇక్కడ కిడ్స్ కూడా కనిపిస్తున్నారనమాట. తన ఫ్యామిలీలో కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి. వాళ్ళ వల్ల అలాగే కొంతమంది ఏమైనా అనుకుంటారేమో, ఇక్కడ నెగిటివ్ పర్సన్స్, టాక్సిక్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళు, అంటే మన గురించి మన వెనకతల చెడుగా చెప్పుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నా రెస్పాన్సిబిలిటీస్ అని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తే, ఎందుకంటే నాకు నా రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు ఇంపార్టెంట్ అని ఈ వ్యక్తి అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారనమాట. తన ఆలోచనలతో ఈ వ్యక్తి బందీ అయిపోయి ఉన్నారు మీ విషయంలోని. మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ సొసైటీలో అందరితో ఏదైనా అనిపించుకోవాలి మాటలు అని చెప్పి ప్రీవియస్లో మీ రిలేషన్ విషయంలో అయితే డ్రాప్ అయిపోయారు. అందుకనే మీకు ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట. స్లో మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది కదా. మీరు ఎంత కమిట్మెంట్ గురించి అడిగినా, స్టెబిలిటీ విషయంలో అడిగినా, ఎన్ని ఇష్యూస్ వచ్చినా మీ ఇద్దరి మధ్యన కూడా ఈ వ్యక్తి అక్కడే ఉండిపోయారు. రిలేషన్ పరంగా ఒక స్టెప్ అనేది ముందుకు వేయలేకపోయారనమాట ప్రీవియస్లోని. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతున్నారు. నైట్ టైం నిద్ర పట్టట్లేదు. అలాగే హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించి, మీ ఆలోచనలతో బందీ అయిపోయి ఈ వ్యక్తి తనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయన్నమాట. హెల్త్ పరంగా ఓవర్గా థింక్ చేయడం వల్ల, ఎక్కువగా ఫుడ్ తినకపోవడం వల్ల, నిద్రపోకుండా మీ గురించి ఆలోచించడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్. ఎంతమంది ఉన్నా కూడా మీరే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు. బట్ ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ప్రీవియస్లో ఉండిపోయారు. నా లైఫ్లో నాకు అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ అయిన
వ్యక్తిని నేనైతే మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. అంటే మీతో పాజిటివ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. తన లైఫ్లో ఎవరికైతే ఎక్కువగా ప్రయారిటీ ఉందో ఆ వ్యక్తితోటే నేను ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. ప్రజెంట్ అయితే నా పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకోవాలి, నా పర్సన్తో నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే మళ్ళీ మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఈ విధంగా మీ పర్సన్కి డెఫినెట్గా ఉంది. కానీ ఇదంతా నేను చేయగలనా, ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, అలాగే లవ్లో ఉన్నవాళ్ళు చూస్తుంటే ప్రీవియస్లో మీ ఇద్దరి మధ్యన అయితే మీ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇక్కడ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేయలేదు. వాళ్ళు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది కష్టమని చెప్పి మీ పర్సన్ మీకు చెప్పడం, కానీ మీ ఇద్దరి మధ్యన కొన్ని డిస్టర్బెన్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఇప్పుడు అవే ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రకంగా పేరెంట్స్ని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా అనేది కాపాడుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేసినా కూడా తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు మీ పర్సన్కి దూరం అయిపోతారు. బట్ అయినా పర్వాలేదు, నేను నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్తాను. ఈ విధంగా మీ పర్సన్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే. మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు. మనకి అదే కనిపిస్తుంది. చూసారు కదా ఎంత డిసప్పాయింట్గా ఉన్నారో ఈ వ్యక్తి. తనైతే ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోకపోతే మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఉండిపోతుంది, ఇక్కడే ఆగిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. తనని ఎవరో బంధించేసినట్టు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళు అనమాట, మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ పర్సన్ని ఈ విధంగా బంధించేశారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ బందీ నుంచి తప్పించుకుని బయటకు రావడానికి ఈ వ్యక్తికి నరకంగా అనిపిస్తుంది. చూశారు కదా, ఒకవైపు కళ్ళకి గంతులు కట్టి, ఒకవైపు తనని తాడులతో కట్టి, చుట్టూ కూడా స్వాట్స్, తనకి ఎటు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఇటువంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. తను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన ఆలోచనలు అనేవి మీకోసమే ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ గురించి ఎంత పెయిన్ అనేది మీరు భరిస్తున్నారో మీ పర్సన్ కూడా ప్రజెంట్ అయితే అంతే బాధ అనేది పడుతున్నారనమాట. ఆ విధంగానే సఫర్ అవుతున్నారు ఈ వ్యక్తి కూడా. ఇక్కడ ఈ వ్యక్తిని కొంతమంది వ్యక్తులు అయితే బాధ పెడుతున్నారు, వాళ్ళ మాటలతో అవ్వచ్చు, వాళ్ళ చేతలతో అవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వ్యక్తికి కలిసి రావట్లేదన్నమాట, కెరియర్ పరంగా కూడా. అంటే తన చుట్టూ కూడా టాక్సిక్ పర్సన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. చాలా పెయిన్ అనేది ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే అనుభవిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒకవైపు మీ గురించి కూడా ఓవర్గా థింక్ చేస్తున్నారు, మీ గురించి కూడా చాలా బాధపడుతున్నారనమాట. చాలా డీప్ పెయిన్ మీ విషయంలో అయితే ఈ వ్యక్తి అయితే పడుతున్నట్టు అయితే మనకి కనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీ దగ్గరికి వస్తేనే ఈ వ్యక్తి తన లైఫ్లో మీరు ఉంటేనే అన్నీ ఉన్నట్టు హ్యాపీగా ఉండగలను.
అలాగే సక్సెస్ఫుల్గా నేను నా లైఫ్ని నేను లీడ్ చేయగలను, ఈ విధంగా అయితే నేను ఉండను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, తెలుసుకున్నారు కూడా. మళ్ళీ తన లైఫ్లోకి మీరు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. మీరు లేకుండా ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా భారంగా అనేది అనిపిస్తుందన్నమాట. ప్రీవియస్లో మీ రిలేషన్ హ్యాండిల్ చేయలేక మీరు కావాలి అని అనుకున్న మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఇప్పుడు మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎమోషనల్గా ఎంత బాధగా ఉన్నా పైకి స్ట్రాంగ్గా ఉంటున్నారు. చాలా కష్టంగా ఈ వ్యక్తి తన లైఫ్ని అనేది లీడ్ చేస్తున్నారనమాట, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ విధంగా ఉన్నా కూడా ఏమీ చేయలేని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే. బట్ మీ దగ్గర ఉంటే తనకి నచ్చినట్టు ఉండొచ్చు, తనకి నచ్చినట్టు చెయ్యొచ్చు. మీరు ఏ రకంగా అయినా కూడా మీరైతే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరైతే సపోర్ట్ చేస్తారు అని చెప్పి మీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ ఎలాంటి పార్ట్నర్ అయితే కావాలి అని చెప్పి అని అనుకున్నారో అలాంటి పార్ట్నర్ మీరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరే బాగా చూసుకోగలరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్ముతున్నారనమాట. ఎందుకంటే మీ దగ్గర ఉంటే మీరు ఇచ్చే హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర కూడా ఉండదు, ఎవరి దగ్గర కూడా దొరకదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర అయితే తను హ్యాపీగా ఉండగలరు అని తెలిసి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి ఒప్పించి మీతో మాట్లాడించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో ఏదో ఒకటి యాక్షన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా స్టక్ అయిపోయి మీ రిలేషన్ని ఉంచకూడదు. ఏదో ఒక రకంగా యాక్షన్ అనేది తీసుకుని మీతో లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట, మీ దగ్గరికి రావాలి అని చెప్పి. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉంది అని యూనివర్స్ కూడా మీకు చూపిస్తుంది. మీ పర్సన్ మీపై ఉన్న ఫీలింగ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ప్రీవియస్లో ఈ విధంగా ఉన్నారు మీ పర్సన్, డెవిల్ ఎనర్జీలో ఉన్నారనమాట. డెవిలిష్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రీవియస్లో. బట్ ఇప్పుడు మిర్రర్ ఎనర్జీ, అంటే మిర్రర్లో చూసినా కూడా మీ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు, మీ ఆలోచనలే మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి అన్నమాట. అంటే తన ఫేస్ చూసుకుంటే మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి, అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మీతో ఉండాలి, ఇద్దరు కూడా కలిసి ఎక్కడికైనా వెళ్ళి, అంటే రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళి కూడా ఫుడ్ అనేది షేర్ చేసుకోవాలి. అంటే మిమ్మల్ని ఎక్కడికో ఒక ట్రిప్కి అనేది తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మీరు ప్రీవియస్లో ఏదో ఒక ప్లేస్ అనేది మీకు నచ్చిన ప్లేస్ మీ పర్సన్కి చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మీకు ప్రపోజ్ చేయాలి, అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి, మీకు గిఫ్ట్ ఇవ్వాలి, ఈ విధంగా మీకు ట్రీట్ ఇవ్వాలి, అలాగే మీతో ఎంజాయ్ చేయాలి, ఈ విధంగా హ్యాపీగా లైఫ్ని గడపాలి. ఒక ట్రిప్కి అనేది మీ పర్సన్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు మీ దగ్గరికి వచ్చి. మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా, అంటే ప్రీవియస్లో తను మనీ మైండెడ్ అనేది కూడా కనిపిస్తుంది. అంటే మీ విషయంలో మనీ అనేది ఖర్చు పెట్టకుండా, మీకు గిఫ్ట్స్ ఏమీ ఇవ్వకుండా మీ నుంచే ఈ వ్యక్తి అన్నీ కూడా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. బట్ ఇప్పుడు మీ విషయంలో మనీ అనేది ఖర్చు పెట్టి మీరు ఏదైతే ప్రీవియస్లో మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో, అంటే ఇక్కడ మీకు ఇష్టమైన కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, అవి మీ పర్సన్ని అడగడం కానీ, లేదంటే మనం ఇద్దరం ఒక చోటకు వెళ్ళచ్చు,
అక్కడ లైఫ్ని హ్యాపీగా గడుపుదామని చెప్పి మీరు అడగడం కానీ ఏదో సంథింగ్ జరిగిందనమాట. ఇప్పుడు తన మనీ అనేది ఖర్చు పెట్టుకుని మిమ్మల్ని ఇంత హ్యాపీగా ఉంచాలి, ఇంత హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఒక ప్లానింగ్లో ఉన్నారు. తను ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలోని. ద లవర్స్ కార్డ్ వచ్చింది మనకి, లాస్ట్ కార్డు. మీ పర్సన్ ఇప్పుడు తన మనసులో మాట మీకు చెప్పాలి, మీ వాయిస్ వినాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అలాగే మీ పర్సన్ తన ప్రేమని మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ అనేది తీసుకోవాలి, మళ్ళీ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, దాని గురించే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను తప్పు అయిపోయింది, ప్లీజ్ సారీ అని చెప్పి, నన్ను క్షమించవా అని చెప్పి మిమ్మల్ని సారీ అడిగి, మళ్ళీ ఎప్పుడూ కూడా మన ఇద్దరి మధ్యన కూడా ఇలాంటిది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను, నాతో మాట్లాడవా, మళ్ళీ మనం హ్యాపీగా మన లైఫ్ అనేది లీడ్ చేయాలి, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే ప్రీవియస్లో ఏ విధంగా ఉండేవాళ్ళమో ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండొచ్చు, మన మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి లేకుండా నేనైతే చూసుకుంటాను, నిన్ను వదిలేసి నేను ఉండలేకపోతున్నాను, నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను, ఎందుకో తెలియదు కానీ నాకు నువ్వు కావాలి అని చెప్పి అనిపిస్తుంది, నిన్ను విడిచి ఉంటే నాకు అన్నీ కోల్పోయిన ఫీలింగ్ అనేది కలుగుతుంది, ఇప్పటి నుంచైనా నిన్ను నేను మంచిగా చూసుకుంటాను, మీరే తన సోల్మెంట్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి మిర్రర్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ మీకోసం. అలాగే మీపై మీ పర్సన్ క్రష్ ఫీలింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. మీ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. తన ఫీలింగ్స్ మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. క్రష్ ఫీలింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. మీ స్మైల్తో మీ పర్సన్ బాధ, మీ పర్సన్ ఎంత కష్టంలో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మీ స్మైల్తో మొత్తం అంతా కూడా పోతుందంట. ఒక్కసారి మీ స్మైల్ చూస్తే తను ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారంట. మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా మీరు మాత్రమే మీ పర్సన్కి మొదటి ప్రయారిటీ, మీ తర్వాతే ఎవరైనా కూడా. ఎందుకంటే మీతోనే మీ పర్సన్ అయితే అంతలా కనెక్ట్ అయి ఉన్నారంట. మీ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీ లవ్తో మాత్రమే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, తన లైఫ్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే మీతో ఉండడం అనేది చాలా ఇష్టపడతారంట. మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీ పర్సన్కి చాలా ఇష్టమంట. ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీతో ఉండడం అనేది చాలా ఇష్టపడతారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. తన ఫీలింగ్స్ అనేవి పంపారనమాట. మనం ఎంత దూరంలో ఉన్నా లేదంటే సపరేషన్లో ఉన్నా మన ఇద్దరి మనసులు కూడా ఎప్పుడూ కూడా ఒకటే. మన ఇద్దరిలో ఉన్న ఆ నిజమైన ప్రేమే మన ఇద్దరిని కూడా ఎప్పటికైనా ఒకటి చేస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి కూడా నమ్ముతున్నారంట. ఎస్, చూడండి, మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటే ఇద్దరి మధ్యన జరిగే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఎన్ని జరిగినా కూడా మళ్ళీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వడం. మన లవ్లో ఎప్పుడు కూడా ఇదంతా మామూలే కదా, ఫాస్ట్లో మనం ఇలానే ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ అనేది పంపించారు. నా గుండె కొట్టుకునేంత వరకు నువ్వు నాకు కావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. తన ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా, మీ పర్సన్ ఆలోచనలు
తన ఫీలింగ్స్, తన క్రష్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా పాజిటివ్‌గా వచ్చాయి. అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ అన్‌కండిషనల్ లవ్‌తో మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు రెజొనేట్ అయినా, అవ్వకపోయినా ఎంతమందికి రెజొనేట్ అయింది, లేదంటే రెజొనేట్ అవ్వలేదు. ఏదో ఒకటైతే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు అప్పుడే అర్థమవుతుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.